హే, బాగున్నావా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? ఇవాళ వ్లాగ్కి ఈ మ్యూజిక్ బాగుంటుందో లేదో చూస్తున్నా. వింటావు నువ్వు కూడా? ఈ మ్యూజిక్కి నా వ్లాగ్ యాడ్ చేసానా? ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ముక్కాడుతున్నాడు ఆయన. బయట ఎండగానే ఉంది అంతా, కానీ చల్లగా ఉంది. అండ్ ఇందాక ఇటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఎవరో ఒకతను స్మోక్ చేస్తున్నాడు. ఆపోజిట్లోనే నో స్మోకింగ్ బోర్డు ఉంది. మేబీ సైట్ అనుకుంటా తనకి. ఈ మధ్య కొన్నిసార్లు ఏం చేసినా అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నాను, పాడ్స్ పెట్టుకుని రన్నింగ్ వచ్చానా, కానీ ఫోన్ ఏమో ఇంట్లోనే మర్చిపోయాను. ఏంటో రేవంత్ ఇలా అయితే ఎలా చెప్పు, కొంచెం కాన్షియస్గా ఉండు. బై ది వే, బాగున్నారు అందరూ? ఓ, మా కాస్ట్ ఆర్డర్ వచ్చేసింది. చెప్పాను కదా, ఫోన్ ఇక్కడే మర్చిపోయా. నా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలిసే వాళ్ళ? దీనిలో యోగట్ వేసుకొని తాలింపు వేసుకొని తినేస్తాను. ఎందుకంటే మీరు కొత్త ఐడియాలు ఏమి ఇవ్వట్లేదు కదా, అందుకు. సరే, ఫ్రెష్ అయ్యారా? ఫ్రెష్ అయ్యి వచ్చేసా. మొన్న వేసుకుంటాను కదా ఇడిచిన చెట్టు, ఇవాళ వేసుకున్నా. సరే, ఆకలేసేస్తుంది, వెళ్ళి తినద్దామా? ఓట్స్ దద్దోజనం. ఇది పాడైంది అనుకుంటా. నుంచోమంటే నుంచోట్లా. బాబాయ్, ఎండ బాగా కొట్టేస్తుంది. సూర్యుడికి అంటే చాలా ప్రేమ. ఇక్కడ అక్కడ నీడ కూడా లేదు కూర్చొని తినడానికి. ఇంకా రూమ్కి వెళ్తే బెటర్ ఏమో. రూమ్లో కలుస్తానే. వర్కౌట్ అయిపోయినట్టుంది అక్కడికి వెళ్ళి వచ్చేసరికి. అమ్మా, ప్లాస్టిక్ వాటర్ తాగేటప్పుడు మీకు ఎప్పుడైనా కెమికల్ స్మెల్ లాగా ఏమైనా వచ్చిందా? ఈ మధ్య తాగుతుంటే ఏదో కెమికల్ వాటర్ తాగుతున్నట్టు అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేయి. సో నా ఫుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ యాడ్ చేశాను. ఇదేంటో అర్థమైందా? బ్లూబెర్రీ. సూపర్ అని చెప్పను. ఓకే, పర్లేదు, ట్రై చేసి డిఫరెంట్గా. సరే, ఆకలేస్తుంది, తిన్నాక మాట్లాడుకుందామా? తన పేరు పునర్విక. ఆ టెస్ట్ లో SME type 1 అని వచ్చింది. ఇంజెక్షన్ ఖర్చు వచ్చేసి 16 crores అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను ఇప్పుడే. SME type 1 అంట. ఈ పాపకి 16 crores ఖర్చు అవుద్దంట ఆ ఒక్క ఇంజెక్షన్. పైన UPI ID కూడా పెట్టారు. నాకు తోచినంత నేను హెల్ప్ చేస్తా. ఈ UPIకి మీకు తోచినంత మీరు అమౌంట్ వేయండి. పేమెంట్ చేద్దామంటే అది ఇష్యూ వస్తుంది వాళ్ళకి. ఈ మెసేజ్ వస్తుంది. SME type 1 అన్నా కదా ఇందాక. సో అది ఎఫెక్ట్ అవడం వల్ల ఏం జరిగింది తెలుసా? బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి మధ్య ఉండే నర్వ్స్ ఉంటాయి కదా, ఏవైతే నరాలు మజిల్కి సిగ్నల్స్ పాస్ చేస్తాయో పోతాయి. అవి స్లోగా తగ్గిపోతాయి. సో దీనివల్ల సెన్సేషన్, థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఒక చిన్నపిల్లకి ఎఫెక్ట్ అవ్వడం చాలా బాధగా ఉంది. మీ వల్ల ఎంత పాసిబుల్ అయితే అంత డొనేట్ చేయండి.
వచ్చినప్పుడు కొంచెం పరిగెత్తా. కాలేజ్ దొరికినప్పుడు బాడీకి ఏదో పని చెప్తే బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీళ్ళు నేను కుక్ చేసుకొని వస్తా, సరేనా? ఏంటో గెస్ట్ చేసావా? చూపించిన మరి. టాన్ రాగి ముద్ద కొంచెం స్పైసీగా తినాలని ఉంది, ఇంకా తినేస్తానబ్బా, సరేనా? అమ్మా టైం ఇప్పుడు 8 దాటింది కదా, అందుకే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇంకొంచెంసేపు ఇంట్లో వాళ్ళతో కాల్స్ మాట్లాడి ఇంకా బాస్ చేయనా? అంతా ఓకే కదా? సరే మరి మళ్ళీ రేపు కలుసుకుందామే. రేపు అసలే సండే, కొంచెం ఇంట్రెస్టింగ్ ఏదైనా చేద్దాం, సరేనా? బాయ్.